ట్రాన్స్జెండర్ పల్లవి అనే పేరు మీద ఆమె మీద అనుమానాలు ఉన్నాయని, వాళ్ళు గతంలో కొద్దిగా చనువుగా ఉండేది, ఆమె మీద అనుమానాలు ఉన్నాయని పిటిషన్లో మెన్షన్ చేయడం జరిగింది. అనుమానాలు వాళ్ళ మీద అంటే బాడీ మీద 2-3 చోట్ల అంటే కనిపించే గాయాలు ఉన్నందున మృతుని కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. 4వ తారీఖున నవీన్ అనే వ్యక్తి, చింతలపేటకు చెందిన నవీన్ అనే వ్యక్తి కడుపు నొప్పి లేసి అనంత హాస్పిటల్లో చూయించుకొని ఇంటికి వెళ్ళగా మళ్ళా తిరిగి నరేష్ అనే వ్యక్తి తీసుకొని వెళ్ళడం జరిగింది. ఇతను మరలా ఫోన్ చేసి ఇట్లా అనంత హాస్పిటల్లో ఈ నవీన్ అనే వ్యక్తిని హాస్పిటల్లో చేర్చడం జరిగింది, తను పాయిజన్ తాగిండు అని వాళ్ళ బంధువులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ బంధువులు అంటే వాళ్ళ తల్లి కానీ మరియు వాళ్ళ బామ్మాడిది వీళ్ళందరూ కలిసి గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి షిఫ్ట్ చేసి అక్కడి నుంచి బెటర్ ట్రీట్మెంట్ కోసం కర్నూలు ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. నిన్న రాత్రి ఆర్థిక హాస్పిటల్ ఖర్చులు భరించలేనందున నిన్న రాత్రి 9 గంటలకు మళ్ళీ గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. 9:30 మరణించినాడని డాక్టర్లు ధృవీకరించడం జరిగింది. ఇందులో గత 2.5 సంవత్సరాల నుండి వీళ్ళిద్దరు చనువుగా ఉన్నారని మనకి కంప్లైంట్లో భాగంగా తెలిసింది. అలాగే దర్యాప్తులో మనకి అసలు నిజాలు తెలుసుకుంటాము, దర్యాప్తు చేసి తెలుసుకుంటాము. ఒక చిన్న అనుమానం సార్, కంటిపై గాయాలు కానీ అవి ఎప్పుడు అంటే ఆ రోజు జరిగినాయా, గతంలో పాత గాయాల, ఇవన్నీ విచారణలో తేలుతాయి, ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. ఏది ఏమైనా సరే ఇన్వెస్టిగేషన్లో. ఇప్పుడైతే పల్లవిపై కేసు ఇంకేమన్నా సార్? ఈమెతో పాటు ఇంకెవరన్నా పిటిషన్లో పేర్కొన్న పల్లవి కాకుండా ఇంకేమన్నా అంటే నరేష్ వాళ్ళ తమ్ముడు నరేష్ తీసుకపోయినందున అతనిపై కూడా దరఖాస్తులో మెన్షన్ చేయడం జరిగింది. వీళ్ళంతా కూడా చింతలపేట కాలనీ వాసులైనా సార్? వీళ్ళంతా కూడా స్టిల్ పల్లవి ఎక్కడ సార్ ఉండేది? ఇప్పుడే మాకు పిటిషన్ అనేది ఇప్పుడే వచ్చిన. స్టిల్ పల్లవి గురించి నాకు ఇప్పుడు పిటిషన్ ఇచ్చింది, పల్లవి ఆమె సో పల్లవి అనేది. ఇప్పుడే మొత్తం దర్యాప్తు పిటిషన్ ఇచ్చిన ఎఫ్ఐఆర్ చేస్తాం, దాని తర్వాత పోస్ట్ మార్టం చేస్తాం. పోస్ట్ మార్టంలో అసలు నిజాలు అనేవి వచ్చే అవకాశం ఉంది.